హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్యా పులి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై అండి. ఈ ఫ్రై మనకి ఫంక్షన్స్లో సైడ్ డిష్గా పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి రెడీ చేసుకున్నామంటే మనం 1 వీక్ అయినా పాడవకుండా ఉంటుంది ఈ ఫ్రై. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగేసి అటు ఇటు కట్ చేసుకోవాలి. దొండకాయకి కట్ చేసుకొని పొడుగ్గా ఒక్క దొండకాయ 6 పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు మనము దొండకాయలన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత దొండకాయ ముక్కలన్నీ ఒకసారి వేసేయకుండా సగం సగం వేయించుకోవాలి. సరిపడా అన్నీ వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారా, ఇట్లా కలర్ వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్టే. మరీ మాడిపోకుండా చూసుకొని ఈ కలర్ రాగానే తీసేసేయాలి. అలాగే మిగతా దొండకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇట్లా దొండకాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే గుప్పెడంతా కరివేపాకు వేసేసి ఇవి కూడా వేయించుకోవాలి. ఇలా వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. దొండకాయల్ని మళ్ళీ మనము తాలింపు అనేది వేసుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం లైట్గా వేగిన తర్వాత 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసేసి వేసేసేయాలి. వేసుకొని ఇవన్నీ కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీంట్లో దొండకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేట్టుగా ఒకసారి స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసి కలుపుకోవాలండి. మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ అసలు పెద్ద ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. స్టవ్ అనేది మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని శుభ్రంగా ఇవి అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఇంత చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది పిల్లలైనా పెద్దోళ్ళైనా కూడా చాలా బాగా తింటారు. పప్పుచారు అయినా మనము పప్పు అయినా ఏది చేసినా కూడా సైడ్కి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇంక ఇలా చేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ అలా కలుపుకున్నాం అనుకోండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.